మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు. దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తామని తెలిపారు. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవచ్చన్నారు. వాళ్ళ పార్టీకి అనుమానం ఉంటే తానేం చేయలేనన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారనేది తన దృష్టిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు నోట్లో మట్టి కొట్టే విధంగా ఉందన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయిగా మారిందన్నారు. కొన్నంత ఆశలు చూపి ఘోరంతో కూడా చేయని బడ్జెట్ ఇది అని ఎద్దేవా చేశారు. వడ్లకు బోనస్ అనేది బోగస్ గా మార్చారని, రైతులకు ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలోనూ అవే కంటిన్యూ చేశారని విమర్శించారు. రైతును రాజు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఈపాల్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక తాను సీఎం విదేశీ టూర్కు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అక్టోబర్ 2న హైదరాబాద్లో సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ 12 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజన్నారు. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని కొనియాడారు. మోదీ సమయంలో అయోధ్య రామ మందిరానికి ఓ పరిష్కారం లభించిందని తెలిపారు. 22 జనవరి 2024న అన్ని సమస్యలకు తెరపడిందని లోక్సభలో వివరించారాయన. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. అనేక దేశాల్లో రామాయణానికి మంచి ఆదరణ ఉందన్నారు అమిత్ షా. తమ అస్తిత్వం కోసం ఎన్నో ఏళ్లు నిరంతరం పోరాటం చేసిన దేశం ఇది అన్నారు. 1228 నుంచి రామ మందిరానికి సంబంధించిన ఇష్యూ ఉందని, రామాయణం అంటే ఇతిహాసమే కాదు, ఒక జీవన విధానమని పేర్కొన్నారాయన. పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్స్ చేయొద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాతో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ బడ్జెట్ గత జీఎస్డీపీ 2022-23తో పోలిస్తే 14.7% నుంచి 11.3% క్షీణించింది. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,178 కోట్లు కాగా 29,669 కోట్లు మూలాధనంగా కేటాయించారు. ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా 6 గ్యారంటీల అమలు కోసం 53,196 కోట్ల రూపాయలను కేటాయించారు. ఐటీ శాఖకు 774 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 7,740, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి 1,546 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలను కేటాయించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా తయారైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జనసేన అభ్యర్థులపై పవన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకేసారి ఉమ్మడి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని భావిస్తుంది. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలను ముగించి ఆ వెంటనే కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు.
పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతుంది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే హంగ్ ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్ఎన్ నిలిచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,20,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల ప్రకటిస్తామని తెలిపింది. పరీక్షల్లో తిరస్కరణకు గురైన వారి వివరాలను జీఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ యాత్ర నేటి నుండి 15వ తేదీ వరకు వేములవాడ సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. హెచ్ఎండిఏ రేరా కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టు తెలుస్తుంది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో అరవింద్ కుమార్ పాత్ర ఉన్నట్లు శివబాలకృష్ణ తెలిపారు. అరవింద్ కుమార్ చెప్పినట్లే ఆయన వ్యవహరించానని కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించారు. శివబాలకృష్ణ అందించిన స్టేట్మెంట్ను అధికారులు కోర్టుకు అందించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న పురస్కారం ఇవ్వడం గర్వకారణంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశం కోసం చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోగతికి పివి పునాదులు వేశారని ఆయన అన్నారు. పివి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావలి ముసినూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.